హలో అండ్ వెల్కమ్ బ్యాక్ ఆల్ ద డేస్ ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్. ఎస్, మనందరూ తెలిసిన విషయం అండి. సో మెగా డిఎస్సి 2025 రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగిందండి. అంటే మనకు స్కోర్ కార్డ్ వదలడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు తమ తమ క్యాండిడేట్ లాగిన్లో వెళ్ళి స్కోర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చండి. సో అన్ని పేపర్లు ఎస్ఏ కానీ, టీజీటీ కానీ, పీజీటీ కానీ ఇక్కడ ఎస్ఏ ఇంగ్లీష్ గురించి నేను మాట్లాడుతున్నాను అండి, లేదా టీచర్ ఇంగ్లీష్ కానీ. మనకు ఈరోజు ఫైనల్కి కూడా రివైజ్ చేయడం జరిగింది. తెలిసిన విషయం అండి, 7 ప్రశ్నలు మారాయండి. అది మనం వీడియో కూడా చేసాం ఈవినింగ్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. కానీ చాలామంది అభ్యర్థులుకి ఈరోజు జరిగిన మార్పులు, ఫైనల్గా ఏవైతే మార్పులు వచ్చాయో వాళ్ళ స్కోర్ కార్డులో, ఇండివిజువల్ స్కోర్ కార్డులో అప్డేట్ జరగలేదండి. ఇది టెక్నికల్ ఇష్యూవా లేదా వాళ్ళు చేయలేదా అస్సలు అర్థం కావట్లేదు. ఇది చాలా డేంజర్ అండి. ఎందుకంటే ఇది నాకు నోటీస్కి వచ్చింది. చాలామంది వాట్సాప్ చేస్తున్నారు, ఈమెయిల్ చేస్తున్నారు, సార్ నాకు అప్డేట్ కాలేదని. ఇది నిజం బ్లండర్స్ ఎలా అవుతున్నాయి అర్థం కావట్లేదు. ఎందుకు ఇంత బ్లండర్స్ వస్తున్నాయి ఇంగ్లీష్కి? ముందు నుంచి కూడా ఇనిషియల్ కీలో ప్రాబ్లమ్స్, ఫైనల్ కీలో ప్రాబ్లం. సరే ఏదో క్లియర్ అయింది అనుకుంటే ఈరోజు ఇంకో ప్రాబ్లం. చాలామందికి ఈరోజు మారిన అంశాలు, మారిన ప్రశ్నలు వాళ్ళ స్కోర్ కార్డులో అప్డేట్ జరగలేదండి. ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా, జరిగిందో లేదో. జరగలేదంటే మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ వరకు వెయిట్ చేద్దాం, కొంచెం టైం ఇద్దాం. కాలేదంటే మార్నింగ్ ఖచ్చితంగా మనం ఫోన్ కాల్ చేయాలి హెల్ప్ లైన్కి, లేదా కుదిరితే విద్యాభవన్కి వెళ్ళైనా సరే చెప్పాలి. మీరు అర్జెంట్ యాక్షన్ ఏంటండి? ఎందుకంటే ఒక్కసారి మనకు రేపు మెరిట్ లిస్ట్ వచ్చేసిందంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ గురవుతుంది. సో మెరిట్ లిస్ట్ రాకముందే మనం అధికారులకు ఈ సమస్యని వాళ్ళకి తెలియజేయాలి. చాలామందికి ఈరోజు మారిన ప్రశ్నలు అప్డేట్ కాలేదండి. చెక్ చేసుకోండి. నిజంగానే అయితే ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి, సో దాట్ ఇది చాలామందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ డూ ఇట్ ఇమీడియట్లీ.